ఈ రోజు చంద్రబాబు గారు వలసల పేరుతో చేస్తున్నటువంటి ఆర్భాటం చూస్తూ ఉంటే చాలా జాలేస్తోంది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు, 10 ఏళ్లు ప్రజలకు కూడా దూరంగా ఉన్నారని ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించారు. ఈ 10 ఏళ్లలో ప్రజల తరపున నేను ఇది పోరాడి సాధించాను అనేటటువంటి ఒక్క విషయాన్ని చంద్రబాబు గారు చెప్పగలరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరి తరపున పోరాడారా మీరు 10 ఏళ్లలో? రైతుల తరపున పోరాడారా, విద్యార్థుల తరపున పోరాడారా, లేకపోతే కరెంటు కోతలకు వ్యతిరేకంగా పోరాడారా? ఏమి సాధించారు ఈ 10 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు అని అడిగితే మీరేం సమాధానం చెప్తారని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మేము సగర్వంగా చెప్పగలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి ఈ 3.5 ఏళ్లలో కొత్త పార్టీ అయినా సరే అనేక అవమానాల మధ్య, అనేక కుట్రల మధ్య ప్రజల తరపున ప్రతి క్షణం పోరాడామనేటటువంటిది మేము సగర్వంగా చెప్పుకోగలం. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఒక విలన్ లాగా వ్యవహరించారు తప్ప ప్రజల తరపున ఏ సమస్య మీద మీరు చిత్తశుద్దితో పోరాడి విజయం సాధించారు చంద్రబాబు గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మీరు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమై ప్రజలకి ఈ 10 ఏళ్ల పాటు అధికారానికే కాదు ప్రజలకి కూడా దూరంగా ఉండి ఈ రోజున ఇంతమంది నా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి మీ కార్యకర్తలకి ధైర్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే. ఎవరు మీ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగిపోయి నాయకులు మాత్రమే మిగిలి ఓటర్లు లేని, కార్యకర్తలు లేని నాయకుల్ని మీరు పొలోమని చేర్చుకుంటూ అసలే ప్రజలకు దూరంగా ఉన్నటువంటి మీరు ఇవాళ క్యాడర్ లేని, ఓటర్ లేనిటువంటి నాయకులతో మీ పార్టీని నింపుతూ మీరు కూడా ఇవాళ క్యాడర్ లేని, ఓటర్ లేని పార్టీగా మిగిలిపోతున్నారనేటటువంటిది ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని కాపాడి, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించి ఇప్పుడు చివరికి మీ పార్టీనే మరొక కాంగ్రెస్ పార్టీగా చేర్చుకుంటున్నటువంటి తీరు ఈరోజు ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఒక్క మాట మాత్రం మేము స్పష్టంగా చెప్పగలం, మీకు ఇవాళ జరుగుతున్నదంతా కూడా ఒక లడ్డూ బాబు మేకప్ తప్ప మరొకటి కాదు. నిన్న మొన్న పేపర్లో చూసాం, ఒక హీరోకి తీసుకొచ్చి ఒక లావుగా ఉండే తొడుగులన్నీ చేర్చేసి ఒక లడ్డూ బాబుగా తయారు చేస్తున్నారు. అట్లాగే ఇవాళ మీకు కూడా ఈ చేరుతున్నటువంటి చేరికలు, మీ పార్టీకి మీరు ఇస్తున్నటువంటి మీడియాలో ఏదో బూస్టింగ్ ఇచ్చి చాలా బలవంతుడు చంద్రబాబు అని చెప్పేటటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే మరొక లడ్డూ బాబు మేకప్ తప్ప ఇది మీకు జరుగుతున్నటువంటిది వాస్తవానికి ఏమీ లేదు. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీతో కింది స్థాయిలో కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకోండి అని చెప్తా ఉన్నారు. నేను పై స్థాయిలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ను కలిపేసుకుంటాను, గ్రామ స్థాయిలో కార్యకర్తలు కలిపేసుకోండి అనేటటువంటి మీరు ఇస్తున్నటువంటి పిలుపు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు కాంగ్రెస్ పార్టీ చంకన ఎంత ఎక్కారో అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో మీరు కీలుబొమ్మ అయ్యారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.